హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుతో మా వాడికి అయితే 4th మంత్ కంప్లీట్ అయిపోయిందనమాట. 5th మంత్ అయితే వచ్చేసింది. అసలుకైతే చెప్పాలంటే డేసే తెలియలేదు, నిజంగా కంప్లీట్ అయినట్టే తెలియలేదు. అప్పుడే 5th మంత్ కూడా వచ్చేసింది. ఇంకో 1 మంత్లో అయితే మా వాడు ఫుడ్ తింటాడు. వాడైతే ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది. చూడండి ఎట్లా చూస్తున్నాడు. దగ్గర నుంచి ఇంకా ఈ రోజు నుంచి బాగా గొడవ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే అంతకుముందు లేదని ఏం కాదు గొడవ, అంతకుముందు గోల్ చేసేవాడు. ఇప్పుడు ఇంకా దానికన్నా డబుల్ చేస్తున్నాడు. ఏదో సౌండ్స్, అరుపులు అయితే ఇంకా రేజ్ అయినాయి అన్నమాట. వాల్యూమ్ అయితే పెరిగింది. హాయ్ చెప్పు అందరికి. సే హాయ్ త్రియాంష్. వాడు వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. సో ఈ వీడియో అయితే వచ్చి ఎవ్రీ మంత్ నాకు వాడికి డెకరేట్ చేసి ఫోటోషూట్ లాగా చేయటం అనేది అలవాటు అయిపోయింది అనమాట. బికాజ్ అది ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. అందుకని ఈ మంత్ ఏం చేస్తున్నాను అనేది నేను వీడియో తీస్తున్నాను. చూడండి, మీకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు మీ పిల్లలకు కూడా అట్లా చేయడానికి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ది నేను లాస్ట్లో పిక్స్ పెడతాను. Now he is completing 4 months. Triyansh is entered into 5th month. 5th month లో ఓరే నాయనా, ఈ పైసా వచ్చానన్నా బాబు, నా బట్టలు ఇప్పి ప్రతి మంత్ ఈ తలకాయ నొప్పింది. నన్ను అయితే బట్టలు లేకుండా అందరికీ చూపిస్తుంది. పెద్ద అయినాక నేను సిగ్గుపడాలి. నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా సెల్ఫ్ రికార్డింగ్ చేయటం. సో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. చిన్న చిన్న మెమరీస్ని కూడా ఇట్లా ఫోటోషూట్ అట్లా చేసుకుంటే మనకి గుర్తుంటాయి చిన్న చిన్న మెమరీస్ అన్నీ మనకి. సో ఫస్ట్ మనం అయితే త్రియాంష్కి స్నానం చేయించి తర్వాత డెకరేషన్ చేద్దాము. స్నానం చేయగానే వాడు నిద్రపోతాడు. ఆ నిద్రపోయిన టైంలో వాడికైతే ఆ డెకరేషన్ చేద్దాం. ఈ గ్యాప్లో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కదా ప్లీజ్. స్నానం చేయగానే వాడు నిద్రపోతాడు. వాడికి అది డైలీ రొటీన్ అయిపోయింది. సో వాడు నిద్రపోతున్నాడు కాబట్టి మనమైతే డెకరేషన్ చేద్దాము ఏంటని. నా దగ్గర అయితే 2 ఐడియాస్ ఉన్నాయి. సో అందుట్లో ఏది వర్కౌట్ అయితే తెలీదు, చూద్దాం. ఇదైతే ప్లే మ్యాట్. నేను ఇది ఇండియాలో తీసుకున్నాను. వాటర్ ప్రూఫ్ ప్లే మ్యాట్. చాలా బాగుంటుంది. కింద డిజైన్ అంతా వచ్చి అండ్ క్యారెట్స్. అండ్ నా దగ్గర బంచ్డ్ క్యారెట్స్ లేవు, నేను బయట సెర్చ్ చేశాను, దొరకలేదు. సో అందుకని చెప్పేసి మెంతికూర తీసుకున్నాను. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మా వాడిని సడన్గా లేపి కూర్చోబెట్టేలోపు ఆవులెత్తున్నాడు. వాడు ఎక్స్ప్రెషన్ అయితే చూడండి ఎట్లా పెట్టాడు. ఆ పిల్లో ఎలా చేశానంటే, నా దగ్గర ఫీడింగ్ పిల్లో ఉంది. సో దానికైతే బెడ్షీట్ జుట్టి అట్లా చేశాను అనమాట. లాస్ట్లో ఫొటోస్ అవి యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, డోంట్ స్కిప్. మనం ఇప్పుడు కూడా మన పిల్లల్ని ఇంకొక పిల్లలతో కంపేర్ చేయకూడదు. లైక్ ఎట్లా అంటే, వాళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వాళ్ళకి జుట్టు ఉంది, వీళ్ళకి జుట్టు లేదు, వాడు బోళ్ళ పడుతున్నాడు, మన పిల్లలు ఏంట్రా బోళ్ళ పడట్లేదు, వాడు ఆడుతున్నాడు వీడు ఆడట్లేదు, వాడు నడుస్తున్నాడు విన్నాడు, ఇట్లా ఇవన్నీ డోంట్ కంపేర్ విత్ అదర్ చిల్డ్రన్. బికాజ్ ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. సో మన పిల్లలు మనకు ముద్దు, అంతే. హ్యాపీగా మీ చిన్నపిల్లలతో పాటు కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది లైఫ్. సో ఇదైతే మా త్రియాంష్ గారు 1st మంత్ ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి. వాడైతే చాలా చిన్నగా ఉన్నాడు. అంటే పుట్టినప్పుడు చిన్నగానే ఉంటారు అనుకోండి, కామెంట్ చేయొద్దు ప్లీజ్. సో మేమైతే ఇట్లా డెకరేషన్ చేసాము బంతిపూలతో. 2nd మంత్ అయితే వాడు కొంచెం ఫేస్ కళ్ళు చూడటం, ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అట్లా కొంచెం చూశాడనమాట. సో ఆ ఫొటోస్ అయితే ఇవి. మేము కాజూస్తో అండ్ కందిపప్పుతో చేసాము. నేను కూడా యూట్యూబ్లో, ఇన్స్టాలో సెర్చ్ చేశాను. నాకైతే ఏం క్రియేటివ్ ఐడియాస్ లేవు. సో 3rd మంత్ అయితే నేను ఇండియా వదిలేసి యూకే వచ్చాను. చేద్దామా వద్దా అన్న థింకింగ్లో ఉన్నాను. బట్ బై గాడ్ గ్రేస్ టైం కుదిరింది, చేశాను. ఎగ్స్ అండ్ ఫ్లాష్ కట్స్ అవి అట్లా వచ్చిందనమాట 3rd మంత్. అండ్ 4th మంత్ మీరు ఇందాకే చూసారు. నేను 4th మంత్ కూడా పిక్స్
ఇవే ఆ పిక్స్ 4th మంత్వి. సో ఈ వీడియో నేనైతే ఎందుకు చేశానంటే ఆల్ ఇన్ వన్ అన్నీ ఇందులోనే ఉంటాయి అని చెప్పి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరైనా సెర్చ్ చేస్తే ఈజీగా వస్తుంది అని చెప్పేసి మీకు యూజ్ అవుతుందని. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. Don't forget to hit bell icon. Thanks for watching.